సరేనండి, ఏమంటారు, హిట్టా ఫట్టా మరి ఫైనల్గా? వంశీ గారు మొత్తం మీద అంటే అసలు మొత్తం ఇప్పటికే నెటిజన్లు అందరూ కూడా దాన్ని దీన్ని మేనిఫెస్టో వచ్చి రాగానే తీసుకొని మొత్తం కూడా సర్క్యులేట్ చేస్తున్నారు వంశీ గారు. ఎందుకంటే ఏ మేనిఫెస్టో అయినా ఏ ఎలక్షన్ అయినా ముగ్గురే వంశీ గారు ప్రధానంగా ప్రభావితం చేసేది. ఫస్ట్ యువత, రైతులు, మహిళలు, అదేవిధంగా బీసీకి సంబంధించి ఆ నాలుగిట్లో కంపేర్ చేస్తే అసలు రెండిటికి పోలికే కనిపించట్లేదు వంశీ గారు. ఒకటి రైతు భరోసా, ఎందుకంటే సగర్వంగా చెప్పుకుంటారు కదా రైతు భరోసా 16,500 ఏమో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే, అన్నదాత కింద 20,000 రూపాయలు టీడీపీ, అదేవిధంగా ఇప్పుడు కూటమికి సంబంధించి ఆల్రెడీ 20,000 ప్రకటించారు వంశీ గారు. ఇంతకుముందే సూపర్ 6లో ప్రకటించిందే, ఇది మళ్ళీ కూడా తీసుకొచ్చారు. దాంతోపాటు ఇదే కౌలు రైతులకు కూడా 16,500 నుంచి ఇక్కడ 20 వంశీ గారు, అక్కడ 16,500, ఇక్కడ 20,000. ఇక వృద్ధాప్య పెన్షన్స్ అయితే లాస్ట్ 4 ఏళ్ల తర్వాత 2 దఫాలుగా 250 పెంచి 3,500కి తీసుకెళ్తారు. కానీ ఇక్కడ 4,000 రూపాయలు అది కూడా రేపు ఏప్రిల్ నుంచి లెక్కగట్టి జూన్లో మొత్తం జమ చేస్తారంట వంశీ గారు. అంటే ఏప్రిల్లో ఒకవేళ 3,000 పడితే అది కూడా దానికి కూడా ఈ ఏప్రిల్ పెన్షన్స్కి సంబంధించి కూడా దానికి కూడా ఇంకో 1,000 యాడ్ చేసి అవన్నీ కూడా జూన్లో, అంటే మొత్తం 4,000 రూపాయలు ఏప్రిల్ నుంచే ఆల్రెడీ ఇప్పటి నుంచే ఇక అమలవుతున్న లెక్క కూటమికి సంబంధించి. అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్స్ కూడా వంశీ గారు 3,500 ఏమో వైఎస్ఆర్సీపీ లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, 6,000 2024 జూన్ నుంచి 6,000 రూపాయలు ఇటు మొత్తం కూడా కూటమికి సంబంధించి వంశీ గారు. దాంతో వంశీ గారు అన్నా క్యాంటీన్లు అన్నం పెట్టి అందజేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అవి తీసేశారు. ప్రజావేదిక అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఆ ప్రజావేదికని తీసేశారు. రాష్ట్రానికి రాజధాని అవసరం కాబట్టి ఆ రాజధానిని పీకేశారు. పోలవరం కంప్లీట్ అయిపోతే అది రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని ఆడ వదిలేశారు. ప్రత్యేక హోదా తెస్తే ఎంప్లాయ్మెంట్ వచ్చేది కాబట్టి ఆ ప్రత్యేక హోదాని తేకుండా దాన్ని తొంగలో తొక్కేశారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు రేపు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి హామీలను కనుక అవన్నీ వారికి నచ్చనటువంటి ఇవన్నీ ఉంటే వాటన్నిటిని కూడా తొక్కి పక్కన పెట్టేస్తారేమో. అంటే పెన్షన్స్ లేకుండా తీసేయటం, లేకపోతే వారు చెప్పినట్టుగా సూపర్ 6 వాటిలో ఏదైతే 6 అనే పదమే నెంబరే లేకుండా మన పసుపు మీద కోపడినట్టుగా ఈ సూపర్ 6 మీద కోపపడటం, అసలు ఎవరైతే పెన్షనర్స్ అందరికీ అసలు పెన్షన్ ఆపేస్తాను అసలు అని అంటారేమో. అంటే గతంలో జరిగినటువంటి చూస్తే ఇట్లాంటి ఆశ్చర్యం కలుగుతుంది, ఇలాంటి వాటికి అనుమానం కలుగుతుంది. ఎందుకు ఆయన అలా వ్యవహరించారు, ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఎవరైనా చేయొచ్చు. ప్రజావేదిక ప్రజల ధనంతో కట్టింది. చంద్రబాబు నాయుడు గారు సొంత డబ్బులతో గట్ల, జగన్మోహన్ రెడ్డి గారు సొంత డబ్బులతో గట్ల దాన్ని కూలగొట్టేశారు కదా. అలాంటివి చూస్తా పోతే చాలా ఆశ్చర్యం. సరేనండి, చూద్దాం నెక్స్ట్.